హలో అండి. ఐఎమ్ డాక్టర్ అంజలి, కన్సల్టెంట్ ఆయుర్వేద ఫిజిషియన్. వింటర్ సీజన్ లేదా ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు హ్యూమన్ బాడీ అనేది షివరింగ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో, ఈ రకంగా షివరింగ్ అవ్వటం వల్ల ఇంటర్నల్‌గా హీట్ అనేది జనరేట్ అయ్యి కోర్ బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. అందుకనే మీరు రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంతో పాటు గోధుమలు, మినుములు, బెల్లంతో చేసిన స్నాక్స్ కానీ, పాలు మరియు పెరుగు, అలానే ఫిష్ అండ్ ఫ్రెష్‌లీ హార్వెస్టెడ్ గ్రెయిన్స్ అంటే అప్పుడే పండించిన బియ్యం గానీ తీసుకోవాలి. ఫ్రూట్స్ చూసుకుంటే పోమోగ్రానేట్ కానీ, ఆరెంజెస్ కానీ లేదా గువా గానీ తీసుకోవాలి. ఈ రకమైన ఆహార పదార్థాల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఉండటం వల్ల, అలానే ఇవి అరగటానికి ఎక్కువ సమయం తీసుకునే ఆహారం. సో, ఇవి డైజెషన్ జరిగే ప్రాసెస్‌లో హీట్ అనేది జనరేట్ అయ్యి బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. అందుకనే వింటర్ సీజన్‌లో ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయాలి. ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ జాగింగ్ కానీ, వాకింగ్ కానీ, యోగా గానీ. సో, ఇలా ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల కూడా హీట్ అనేది జనరేట్ అవుతుంది. అందుకనే ఈ సీజన్‌లో ఈ రకమైన ఆహార పదార్థాలకు కానీ, లేదంటే ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీకి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. థాంక్ యూ.